నాణ్యత లేకుంటే జైలే అంటూ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సీఎం హెచ్చరించారు. ఓటు హక్కుకు అర్హతగా 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికలలో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి అంటూ ఒక లాజిక్ సంబంధించిన ఒక అంశాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. సో వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి, అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారంటూ మాక్ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్య చేశారు. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సీఎం హెచ్చరిక జారీ చేశారు. నాణ్యత లేకుంటే వారిని జైలుకి పంపిస్తామంటూ. సో హాస్టల్కి సంబంధించిన విషయం గురించి మనం ఒకటి చెప్పుకోవాల్సిందే. హాస్టళ్లలో ఉండే వారి యొక్క ఆరోగ్యాలు అనేవి అంతంత మాత్రంగా ఉంటున్నాయి. అప్పటికక్కడ ఏఎన్ఎంలు లేదా జిఎన్ఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అవసరమైతే చిన్నపాటి క్లినిక్ లాంటి సెటప్ కూడా కనిపిస్తుంది. సో ఈ ఆరోగ్యం బాగుండాలంటే చక్కటి ఆహారం తినాలి. చక్కటి ఆహారం రావాలంటే అందులో నాణ్యతపరమైన ఆహార పదార్థాలను యాడ్ చేయాలి. ఈ పదార్థాలను ఆహారాలను తీసుకొచ్చే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వీరు కక్కుర్తికి పడి, కాసులకు కక్కుర్తి పడి మరి నాణ్యత విలువలకు తిలోదకాలు కాలుస్తూ మరి ఆరోగ్యాలను చెడగొడుతూ ఆ యొక్క విద్యార్థుల యొక్క పాలిట శత్రువులుగా మారుతున్న, భవిష్యత్తుకు శత్రువులుగా మారుతున్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ నాణ్యత లోపించినట్లు తెలిస్తే వారికి జైలుకే పంపిస్తాం, డైరెక్ట్గా ఇంకా మారు మాట లేదు అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన